మార్కెట్లోకి ఒక కొత్త మోడల్ వచ్చేస్తుందండి. దాని పేరే ఆడియో ఎక్స్. ఈ ఆడియో ఎక్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జస్ట్ మీరు ఒక చిన్న టెక్స్ట్ శాంపుల్ ఇస్తే చాలు దాని నుంచి మనకు ఆడియో అయితే జనరేట్ చేసేస్తుంది. సౌండ్స్, మ్యూజిక్స్, అంతేకాదు మీరు ఏదైనా ఒక వీడియో శాంపుల్ ఇచ్చి దానికి రిలేటెడ్గా ఒక ఆడియోని జనరేట్ చేయమన్నా కూడా ఇది జనరేట్ చేసేస్తుంది. మరి ఏంటో ఏ మోడల్, దానికి సంబంధించిన టీజర్తో పాటుగా ఏదెలా వర్క్ చేస్తుందో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా గిట్హబ్ లో ఒక సోర్స్ కోడ్ అయితే వీళ్ళు పబ్లిష్ చేశారు. దాని పేరు ఆడియో ఎక్స్ అనమాట. ఇది ఒక డిఫ్యూజన్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఎనీథింగ్. అంటే ఏదైనా తీసుకోండి, దాని నుంచి ఆడియో జనరేట్ చేయనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ దీని ఒక డెమో వీడియో అయితే మీకు ప్లే చేస్తుంది. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇందులో మైండ్ బ్లోయింగ్ విషయాలు అంటే మీకు అర్థమవుతాయి. ఫస్ట్ టెక్స్ట్ టు ఆడియో జనరేషన్ ఎలా జరుగుతుందో వీళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ టెస్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళు టెస్ట్ చేసిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక క్యాట్ మియో అని చెప్పి 2 సార్లు అంటే దాని సౌండ్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. విన్నర్గా నిజంగా పిల్లి 2 సార్లు అరిసినట్టుగా అవుట్పుట్ వచ్చింది. రెండోది ఒక మెలడీ అనేది ఒక వైలిన్ నుంచి ఒక మెలడీ ప్లే అవుతుంది. దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే ఏం జనరేట్ చేస్తుందో చూద్దాం. నిజంగా వైలిన్ సాంగ్ విన్నట్టే ఉంది కదా. నెక్స్ట్ ఒక పర్సన్ కీబోర్డ్లో టైప్ చేస్తున్నారు, ఆ ప్రాంప్ట్ అనమాట. ఒక గడియారంలో ఆ ముళ్ళు తిరుగుతుంటే దానికి సంబంధించిన సౌండ్. ఇప్పటిదాకా మన టెక్స్ట్ మ్యూజిక్ జనరేషన్ చూసాం, బట్ ఈ మోడల్లో వీడియో నుంచి ఆడియో జనరేషన్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక కారు వెళ్తుంది, ఆ కారు తగ్గ సౌండ్ జనరేట్ చేశారు. ఇప్పుడు మీరు చూసారుగా, వాస్తవానికి ఆ కార్ వీడియోలో ఎటువంటి సౌండ్ లేదు, బట్ ఈ మోడల్ ద్వారా ఆ సౌండ్ అయితే జనరేట్ చేశారు. నెక్స్ట్ ఒకళ్ళు టెన్నిస్ ఆడుతున్నారు, దానికి సంబంధించిన సౌండ్ ఎలా జనరేట్ చేసింది చూద్దాం. నెక్స్ట్ ఒక ట్రైన్ వస్తుంది, దానికి సంబంధించిన సౌండ్ ఇది. ఒకవేళ మనం ఈ మోడల్ కాకుండా జస్ట్ ఈ వీడియోని ప్లే చేస్తే ఇది నిజమేనా అనుకుంటాం, అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది ఇది. సముద్రంలో పడవ వెళ్తున్న సౌండ్. ఎవరో వాయిస్ని వీడియోని తీసుకొచ్చి వీళ్ళు వీడియో టు ఆడియో జనరేషన్ లాగా అనిపించింది కానీ బట్ వీళ్ళ మోడల్ ఏం చెప్తున్నారు. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ వీడియో నుంచి ఆడియో ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఒక వీడియో ఇచ్చి దానికి ఒక టెక్స్ట్ ఇచ్చారు. సౌండ్ ఆఫ్ ఓషన్ వేవ్స్ క్రాషింగ్ అగైన్స్ట్ ద షోర్ విత్ పీపుల్ లాఫింగ్. అక్కడ సముద్రంలో అలలు ఏదైతే వస్తున్నాయో దాని సౌండ్తో పాటుగా అక్కడ కొంతమంది నవ్వుతున్నారు అని ప్రాంప్ట్ ఇచ్చారు. దానికి ఎలాంటి సౌండ్ వస్తుందో చూద్దాం. చూసారా, మీరు వెనకాల అలల సౌండ్తో పాటుగా కొంతమంది నవ్వుతున్న సౌండ్ కూడా జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆడియో ఇన్ పెయింటింగ్. ఇది ఒక అన్ప్రాసెస్డ్ ఆడియో ఇచ్చారు దీనికి. ఇప్పుడు ఆడియో ఇన్ పెయింటింగ్ అప్లై చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా మారిందో చూద్దాం. అలా మారిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏ ఫైర్ ఇంజన్ హార్న్ బ్లోస్ ఫాలోడ్ బై ఫైర్ ఇంజన్ సైరన్ బ్లోయింగ్. సో వీళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఆడియో నుంచి దీన్ని మార్పులు చేయమన్నారు. ఫస్ట్ ఒక ఫైర్ ఇంజన్ నుంచి ఒక హార్న్ సౌండ్ వచ్చింది, దాని తర్వాత ఫైర్ ఇంజన్ సైరన్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఎలా మారిందో చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ అన్ప్రాసెస్డ్ ఆడియో చూపిస్తున్నారు. చప్పట్లు కొట్టారు, దాన్ని కొంచెం ప్రాసెస్ చేశారు.
బ్రీఫ్ స్పీచ్ ఫాలోడ్ బై లౌడ్ అప్లాజ్ అండ్ చీరింగ్. ఇక్కడ ఏం చేశారంటే ఈ పర్టికులర్ ఈ అప్లాజ్ అయిపోయిన తర్వాత అంటే తప్పట్ల అంతా అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ రావాలని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్స్ట్ మ్యూజిక్ జనరేషన్ అనమాట. ఆర్కెస్ట్రల్ ఎపిక్ విత్ డ్రమ్స్ స్ట్రింగ్స్ అండ్ బ్రాస్. ఈ ప్రాంప్ట్కి ఏం జనరేట్ చేసింది? ఒకవేళ నిజంగా ఇది ఏ మ్యూజిక్ కాదనుకోండి, యూట్యూబర్ ఫస్ట్ మనకి మ్యూజిక్ కాపీరైట్ వేస్తాడు. ఒకవేళ అలా వేస్తే మీకు చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ నో అయితే వీడియో మీకు అప్లోడ్ చేస్తాం కదా, మీరు దాని గురించి కూడా మీకు తర్వాత కామెంట్ పెడతాం. ఒకవేళ కాపీరైట్ వేస్తే, లేకపోతే ఇది ఏ జనరేటెడ్ అని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో వస్తే దాని నుంచి మ్యూజిక్ జనరేషను. దాని తర్వాత టెక్స్ట్ వీడియో, దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ జనరేషన్. ఒక మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. ఒక అన్కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయించారు. ఇప్పుడు దాకా మీరు చూసిన శాంపుల్ ఆడియోస్ అన్ని విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే లిటరల్ వావ్ అనిపించింది. మనం ఊహించిన విధంగా మనం ఒక వీడియో ఇస్తే దానికి రిలేటెడ్ ఆడియన్స్ సింక్ చేయడం కానీ, టెక్స్ట్ నుంచి మ్యూజిక్ కానివ్వండి, ఒక అన్కంప్లీట్ మ్యూజిక్కి కంప్లీట్ చేసే విధంగా అయితే ఆ మోడల్ అయితే చెప్తున్నారు. ఇక దాన్ని ఎలా పనిచేస్తే ఇక్కడ మెన్షన్ చేశారు. టెక్స్ట్, వీడియో, ఇమేజ్, మ్యూజిక్, ఆడియో ఇన్పుట్ కింద ఇస్తారు. అది ఆడియోకి ప్లాట్ఫామ్కి ఆ పర్టికులర్ ఏ మోడల్కి ఇస్తారనమాట. దాని తర్వాత మ్యూజిక్ జనరేషన్, మ్యూజిక్ కంపోజిషన్ తీసుకుంటుంది. తర్వాత ఆడియో జనరేషన్, ఆడియో ఇంప్లాంటింగ్ ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. దాని తర్వాత స్టేజెస్ వైజ్గా దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏఐని యూజ్ చేసి మ్యూజిక్ రిలేటెడ్ మ్యూజిక్ టోన్స్ కావాలంటే మ్యూజిక్, వీడియో కావాలంటే ఆ వీడియోని అనలైజ్ చేసి దానికి రిలేటెడ్ మ్యూజిక్ జనరేట్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తామని చెప్తున్నారు. మెథడ్ కూడా ఇక్కడ మెథడ్ ఏం చెప్తున్నారంటే ఆడియో ఎన్కోడర్ అయితే యూజ్ చేస్తారు. అలానే జీటీ లేటెంట్, లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు. డిఫ్యూజన్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నారు. విజువల్ ఎన్కోడర్, టెక్స్ట్ ఎన్కోడర్, ఆడియో ఎన్కోడర్, ఈ 3 ఎన్కోడర్స్ యూజ్ చేసి కేవలం మీరు ఒక ఏమీ లేని దాని నుంచి మనకు కావాల్సిన ఆడియోని అయితే జనరేట్ చేస్తున్నారు. ఇది వీళ్ళు డెవలప్ చేసిన అబ్స్ట్రాక్ట్ అనమాట. ఇక ఈ మోడల్ వీళ్ళు డెవలప్ చేయడం కోసం సుమారుగా 6 మిలియన్ మ్యూజిక్ క్యాప్షన్స్ అయితే తీసుకుని దాని ద్వారా ఒక డేటా సెట్ని అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. బట్ ఇది ఎప్పుడు మనకి మార్కెట్లోకి అందుబాటులో వస్తుంది అనే సమాచారం అయితే లేదు. వీళ్ళు కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. థియరాటికల్గా చెప్పగలుగుతా కానీ కోడింగ్ రిలేటెడ్ మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు ఆ సమాచారం అయితే నీకు చెప్పట్లేదు. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఆడియోఎక్స్లో బాగానే ఉంది. బట్ త్వరగా ఈ ఏ టూల్ వస్తే కనుక టెస్ట్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.